Hello guys, welcome to Thirup Studios. This is Thirup Erpula, web movie writer and director. Today review of the movie Obama Ayur Rama. బాబు అమ్మాయిలు నమ్మొద్దు బాబు, అనుభవించి మరీ చెప్తున్నాను బాబు. సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓబామా అయ్యో రామా. ఈరోజు విడుదలైన ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. మరి సినిమా కంటెంట్ కాన్సెప్ట్ ఎలా ఉందో తెలుసుకుందామా? మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంలో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతుంది. రామ్ గోదల దర్శకుడు విఆర్ బ్యానర్ పై హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకల్లో హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఈ సినిమాకి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కూడా మంచి రివ్యూను అందించారు. ఈ రోజు థియేటర్లో సందడి చేస్తూ సగటు ప్రేక్షకుడి రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. నా పేరు మాళవిక మనోజ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. చాలా హ్యాపీగా ఉంది టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు, because of you I could do this film and thank you so much. Then I would say Suhas garu, it was nice working with you. I would like to thank our producer Harish garu because he's such a kind and very sweet person I have met. So thank. కథనం నడిపించిన విధానం సాగతీత. డైరెక్టర్ మాట్లాడుతూ ఇది బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. అన్ని వర్గాలకు కావాల్సిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అందరినీ ఆకర్షిస్తుందని డైరెక్టర్ చెప్పారు. కానీ ఇది ఒక లవ్ స్టోరీ. సినిమాలో ప్రతిదీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాతది ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంటుంది. కొత్తదనం ఎక్కడా కనిపించదు. ఐదు పాటలు 3 ఫైటింగులతో సినిమా నడిపించాలనుకుంటే ఎలాంటి స్టోరీనైనా నడిపించవచ్చు. కానీ డైరెక్టర్ చేసిన ప్రయోగం అయితే అంత సక్సెస్ఫుల్గా అనిపించలేదు. పెద్ద స్టార్ కాస్టింగ్ని ఉపయోగించుకున్నారు. ఆలీ లాంటి వ్యక్తిని ఉపయోగించుకొని కూడా ఉపయోగం లేకుండా పోయింది. ప్రత్యేకంగా ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది సుహాస్ గారి గురించి. స్వశక్తితో స్వయం కృషిగా పైకొచ్చినవాడు. చిన్న పాత్రలు చేస్తూ పెద్ద స్థాయికి ఒక మినిమం మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగాడు. కలర్ ఫోటోతోటే నేషనల్ అవార్డు సంపాదించుకున్న చిత్రం అది. ఈ చిత్రంలో అతను మాత్రమే హార్డ్ వర్క్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ డిఫరెంట్ స్టోరీస్ని ఎంచుకుంటూ తనకంటూ ఒక మినిమం మార్కెట్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సుహాస్. ఇక సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. కథ అయితే సాగతీత. స్లో నేరేటింగ్, ప్రజెంట్ పాస్ట్ అనే కాన్సెప్ట్ తోటి సినిమాని ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్. కొంచెం స్క్రీన్ ప్లే డిఫరెంట్గా అనిపించింది. ఎక్కడో పాత స్టోరీ అయినా దాన్ని నడిపించే విధానంలో స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ గొప్పగా అనిపించింది. కాకపోతే చూస్తున్న ప్రతి సీను ఏదో ఒక సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫన్ అండ్ కామెడీ ట్రాక్ తోటి నడిపించాడు. సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు. బట్ ఎండింగ్ కూడా సరిగా ఇవ్వలేకపోయాడు. ఇక సినిమా మూల కథ గురించి చెప్పాలనుకున్నా కానీ మన హీరో గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. హీరోయిన్ చూడగానే దాని ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాడు. మళ్ళీ ఎక్కడో తనకి అనుకోని విధంగా ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోతాడు. తన లైఫ్ స్టైల్ని చూయించుకోవడం కోసం కొన్ని విధానాలుగా అతనికి కనెక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని సీన్లు, కొందరు వ్యక్తులు. దీన్ని బేస్ చేసుకునే డైరెక్టర్ స్టోరీని నడిపించాడు. సో ప్రజెంట్ అండ్ పాస్ట్ ఏమీ లేదు స్టోరీ, బోర్ ఫీలింగ్, అంతగా అనిపించండి నేరేటింగ్. ఎనీవే సుహాస్ గారు మంచి విజయాలతో ముందుకెళ్లాలని కోరుకుందాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ తిరుపేర్పుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తిరుపేర్పుల యూట్యూబ్ ఛానల్.